బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీకి ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా చేశారు. రాజీనామా లెటర్ని ఆయన కిషన్ రెడ్డికి కాసేపటి క్రితమే అందించారు. రాజీనామా చేసిన తర్వాత ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు 3 రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సంతకం చేశారని, నామినేషన్ వేయడానికి వస్తే వేయనివ్వలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. బీజేపీకి ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా చేశారు. రాజీనామా లెటర్ని ఆయన కిషన్ రెడ్డికి కాసేపటి క్రితమే అందించారు. రాజీనామా చేసిన తర్వాత ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు 3 రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సంతకం చేశారని, నామినేషన్ వేయడానికి వస్తే వేయనివ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, రాజా సింగ్ చేసిన ఈ రాజీనామా ఏదైతే ఇచ్చారో, ఇంతవరకు అయితే రాజా సింగ్ ఎప్పుడు ఇలాంటి రాజీనామా చేసే వరకు వెళ్ళలేదు. దీన్ని ఏ రకంగా చూడాలంటారు? రైట్ లక్ష్మీనాథ్, ఈ రోజు మరొకసారి రాజా సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. నేను ఇంక ఈ పార్టీలో ఉండదలుచుకోలేదు అంటూ కూడా తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి సమర్పించారు. అయితే గత కొంతకాలంగా రాజీనామా విషయం అంటే తెరపైకి తేకపోయినప్పటికీ చాలా సార్లు రాష్ట్ర నాయకత్వం పైన పదే రివర్స్ గా విమర్శలు చేస్తూ వచ్చినటువంటి రాజా సింగ్ చాలా రోజుల తర్వాత రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటివరకు కూడా ఎన్ని సమావేశాలు కావచ్చు, పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ఎన్ని జరిగినప్పటికీ కూడా ఏ ఒక్క రోజు కూడా పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టని రాజా సింగ్ ఈ రోజు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే మొదటి నుంచి కూడా కేవలం ఒకరితోనే నామినేషన్ వేయిస్తారు అని చెప్పేసి కూడా ఉదయం నుంచి వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి రాజా సింగ్ కూడా నామినేషన్ వేయడానికి వచ్చాను అంటూ కూడా రాష్ట్ర కార్యాలయంలో పైన అంతస్తుకు వెళ్ళాడు. అయితే తను నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు ముందస్తుగానే నామినేషన్ వేయడానికి 10 కౌన్సిల్ మెంబర్ల యొక్క సంతకం కావాల్సి ఉంటుంది. నేను ముందుగానే ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచి నా పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరేటప్పటికే 10 మంది కౌన్సిలర్లతో నేను మాట్లాడుకున్నాను. వాళ్ళందరూ నా ఫైల్ నేను నామినేషన్ వేయడానికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా, సంతకం చేస్తామని చెప్పేసి కూడా నాకు ముందస్తుగానే చెప్పారు. కానీ నేను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చేసరికి వాళ్ళు ఏ ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు. నేను అక్కడి నుంచి బయలుదేరినప్పుడే రాష్ట్ర పార్టీ ఆఫీస్ నుంచి ఈ నాయకులందరూ కూడా ఫోన్ చేసి, మీరు పార్టీలో ఉండదలుచుకున్నారా, పోదలుచుకున్నారా, మీరు ఎట్లా సంతకం చేస్తారు రాజా సింగ్ అంటూ కూడా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే కేవలం నా నామినేషన్ ప్రక్రియకు సంబంధించి 10 మంది కౌన్సిల్ సభ్యులు అవసరం ఉండగా కేవలం 3 మాత్రమే నాకు సంతకం చేశారు. సో ఈ ముగ్గురే సంతకం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నామినేషన్ చెల్లదు, కాబట్టి నన్ను నామినేషన్ వేయకుండా చేశారనే అంశాన్ని ఈ సందర్భంగా లేవనెత్తాడు. అయితే ఇంకా 7 సభ్యులు నాకు సంతకం చేయడానికి కావాల్సింది ఉండగా కేవలం 3 చేశారు, కాబట్టి నా నామినేషన్ చెల్లదు, ఇంకా నేను ఈ పార్టీలో ఉండదలుచుకోలేదు అంటూ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. పైన కూడా నేను పైకి వెళ్ళిన తర్వాత నేను నామినేషన్ వేస్తా అంటే కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు, ఇటు కేంద్ర మంత్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నేతలు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు పార్టీలో ఉండదలుచుకున్నావా, పోదలుచుకున్నావా అనేటువంటి కామెంట్స్ చేశారు. నేను వాళ్ళకి క్లియర్ గా చెప్పాను, కిషన్ రెడ్డికి కూడా చెప్పాను, అయ్యా కిషన్ రెడ్డి గారు, నేను మీ హయాంలోనే మీ నాయకత్వంలో నేను పార్టీలో చేరాను, కాబట్టి నేను ఇప్పుడు రాజీనామా లేఖను కూడా నేను మీకే సమర్పిస్తాను, ఇంకా నేను ఈ పార్టీలో ఉండదలుచుకోలేను అంటూ కూడా నేను ఆయనకు రాజీనామా పత్రాన్ని అందజేశాను. అంతేకాకుండా ఈ రాజీనామా పత్రాన్ని కూడా స్పీకర్ కి అందజేయాలి, స్పీకర్ కు కూడా మీరు చెప్పాలి, రాజా సింగ్ మా పార్టీ పైన, మా బీఫామ్ పైన గెలిచాడు కాబట్టి ఆయన ప్రస్తుతం మా పార్టీలో కొనసాగట్లేదు, కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎన్నిక చెల్లదంటూ కూడా మీరు స్పీకర్ కి తెలియజేయాలి, స్పీకర్ నుంచి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను దానికి యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నానంటూ కూడా నేను కిషన్ రెడ్డికి చెప్పాను అన్నట్టు కూడా రాజా సింగ్ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నేను ఇక ఈ పార్టీలో ఉండదలుచుకోలేదు, పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో మంది శ్రమిస్తున్నారు, కింది స్థాయి కార్యకర్తల నుంచి కూడా శ్రమిస్తున్నప్పటికీ కొంతమంది దూతలు ఈ పార్టీలో చేరినటువంటి వాళ్ళు కావచ్చు, ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పార్టీ అధికారంలోకి రాకుండా, పార్టీ పైకి రాకుండా చేసినటువంటి దూతల మధ్యలో నేను పని చేయదలుచుకోలేదు, వద్దురాబాయ్ మీ పార్టీ వద్దు, మీరు వద్దు అంటూ కూడా నేను వాళ్ళకి రాజీనామా లేఖను సమర్పించాను, మీకు దండం పెట్టి. అయితే భవిత ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతుందో ఈ గందరగోళానికి తెరపడే అవకాశం ఉందా? ఎందుకంటే గోషాబాల్ నియోజకవర్గంలో రాజా సింగ్ చాలా బలమైన నేత, బీజేపీకి ప్రాతినిధ్యం లేని టైంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, అక్కడ ప్రజలు ఆయన్ని గెలిపించారు, ఆయనకి అంత పట్టున్న వ్యక్తి రాజా సింగ్. బీజేపీలో మరెవరు ఎమ్మెల్యే లేని టైంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని బీజేపీ పార్టీ పోగొట్టుకునే అవకాశం ఉంటుందా? ఇదంతా మళ్ళీ టీ కప్పులో తుఫాను మాదిరిగా మళ్ళీ చల్లారే అవకాశం ఉందంటారా?
ఆఫ్ వ్యూలో ఆయన కరెక్ట్ అయినప్పటికీ రాష్ట్ర నాయకత్వానికి ఆయన మాట్లాడే మాటలు మింగుడు పడటం లేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా పార్టీ చేసినటువంటి విమర్శలు, అంటే వాళ్ళు పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి నేతలు చేసేటువంటి కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కావచ్చు, పదే పదే విమర్శలు చేస్తూ వస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ రోజు ఒకవేళ తాజాగా రాజీనామా లేఖను కనుక వీళ్ళు యాక్సెప్ట్ చేసినట్లయితే అది ఇంకా ముందుకు ఎలాంటి అంశాలకు దారి తీస్తుందో చూడాల్సినటువంటి అంశం అయితే కనబడుతుంది. అయితే ఈ రోజు అంతేకాకుండా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. నేను పార్టీ కోసం చాలా కష్టపడ్డాను, సర్వస్వం దారపోసాను పార్టీ కోసము, నా దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు కూడా పార్టీ కోసం చాలా శ్రమిస్తూ వస్తారు, ఎంతో మంది నాకు వచ్చి సలహాలు సూచనలు ఇచ్చారు, ఖచ్చితంగా మీరు నామినేషన్ వేయాలి, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో మీరు ఎందుకు రేస్ లో ఉండకూడదని చెప్పేసి నన్ను ప్రలోభ పెట్టారు. నేను వాళ్ళు అనుకున్న అంశానికి సంబంధించి నేను రాష్ట్ర అధ్యక్ష పదవికి ఖచ్చితంగా నామినేషన్ వేస్తానంటూ కూడా నేను వచ్చాను. కానీ నాతో ఉన్నటువంటి వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేసినప్పటికీ ఎక్కడ కూడా రాష్ట్ర నాయకత్వం నాకు సపోర్ట్ చేయట్లేదు అన్నట్టుగా కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. నేను పార్టీలో కష్టపడుతున్నాను, అయినప్పటికీ నాకు కొంత టెర్రరిస్టుల నుంచి కొంత భయం ఉన్నప్పటికీ, స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా, నా కుటుంబ సభ్యులకు కూడా కొంత థ్రెట్ ఉన్నప్పటికీ కూడా నేను అయినా ఎక్కడ కూడా భయపడకుండా ముందుకు వెళ్తున్నాను అనేటువంటి కామెంట్స్ అయితే చేశారు. అయితే చూడాలి, ఇప్పటికైతే రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి నేను సమర్పించానని చెప్పేసి రాజాసింగ్ చెప్తున్నారు. ఒకవేళ నిజంగానే గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి రాజీనామా ఓకే చేస్తారా, లేదంటే తాజాగా కూడా ఒక ప్రెస్ మీట్ లో కిషన్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చాలా సీనియర్ నాయకులు, ఇంకా వాళ్ళు ఏం చెప్పినా కూడా మేము వింటాము అనేటువంటి ఒక కామెంట్ చేశాడు. అయితే దీనికి సంబంధించి ఏదో కోపంలో ఉన్నాడు రాజాసింగ్ అని చెప్పేసి వాళ్ళు ప్రస్తుతం రాజీనామా లేఖను తీసుకున్నారా, లేదంటే నిజంగానే వాళ్ళు ఫైనల్ చేస్తారనే మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చూడాలి, కిషన్ రెడ్డి కావచ్చు, రాష్ట్ర అధినాయకత్వం కావచ్చు ఎలా స్పందిస్తారు, అదే అంతేకాకుండా జాతీయ నాయకత్వానికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎట్లా పాస్ చేసి ముందుకు ఎట్లా తీసుకెళ్తారనే అంశం మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ భవిత.